నా కిడ్ స్కూల్ కు పోతే చాలు అనే జనరేషన్ ఆఫ్ పేరెంట్స్ ఎందుకు ఎక్కువైపోయారు? నిజంగా నేను కన్ఫ్యూజ్ అవుతున్నా మేడం. పర్పస్ ఆఫ్ స్కూలే మిస్ అయిపోతుంది. మీరు అన్నట్టే ఇదొక సోషల్ స్టిగ్మా కాదు, ఇదొక సోషల్ ప్రెస్టేజ్. ఓకే, పేరెంట్స్ ఎలా అయిపోయిందంటే డెలివరీ కాకముందే నా కిడ్కి ఫస్ట్ బర్త్డేకి ఇది నేను చెయ్యాలి, నా కిడ్ 2 years వచ్చాక పలానా స్కూల్లో చదవాలి, ఆ స్కూల్ కి మినిమం ఈ స్టాండర్డ్స్ ఉండాలి. సో స్కూల్ ఈజ్ అ సోషల్ ప్రెస్టేజ్ నవ్ డేస్. ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మన ప్రేమ వల్లే, వేరే రీజన్ లేదు. ఇప్పుడు నేను చిన్నప్పుడు కష్టపడి చదువుకున్నా, నేను చిన్నప్పుడు నా వీధి చివరినున్న స్కూల్ కి పోయి చదువుకున్నా, నా బిడ్డ బాగా మాట్లాడాలి, నా బిడ్డ ఇంగ్లీష్ మాట్లాడాలి, లేదా నా కొడుకు సూపర్ గా చదవాలి, మినిమం వాళ్ళ పక్కన ఉండే పిల్లలు కూడా నా క్లాస్ ఆఫ్ పీపుల్ ఉండాలి. సో ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ పేరెంట్స్ లో ఉంటుంది. సో నేను ఎలాంటి ఫ్రెండ్స్ ని ఇస్తున్నా, ఎలాంటి అంబియన్స్ ని ఇస్తున్నా, ఎలాంటి స్కూల్లో జాయిన్ చేస్తున్నా, పేరెంట్స్ కి ఎలా అయిపోయిందంటే నేను ఏ కార్ లో దిగుతున్నా, లేకపోతే వంటి మీద ఎలాంటి బట్టలు వేసుకుంటున్నా, వీటన్నిటితో పాటు చాలా కామన్ గా నా పిల్లలు పలానా స్కూల్లో చదువుతున్నారు అని ఎప్పుడైతే ఇది ఒక సోషల్ ప్రెస్టేజ్ కింద మైండ్ సెట్ ఉంటుందో పేరెంట్స్ కి, లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియట్లే. బెస్ట్ స్కూల్, ఎక్కువ ఫీజెస్ ఇలా పెట్టి పంపించేస్తే ఏసీ రూమ్స్ ఇవన్నీ ఉంటే నా కిడ్ బాగుంటాడు, వాళ్ళకి అంతవరకే కావాలి. అల్టిమేట్ గా ఏ పేరెంట్ అన్న కోరుకునేది ఏంటి? నా కిడ్ ఏడవద్దు, నా కిడ్ ఏడవకుండా ఉంటే చాలు.